మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాన్నకి నా మీద ఇష్టం తగ్గిపోయింది. నాతో మాట్లాడడు, పలకరించినా పలకడు. ఎప్పట్లాగా నాతో ఆడుకోడు, ఎక్కడికి తీసుకెళ్ళడు. నాన్నే కాదు, నువ్వు కూడా అంతే. ఇంట్లో అందరూ అంతే, ఎవరూ నన్ను పట్టించుకోరు. నాని, అదే మాట. నువ్వంటే మా అందరికీ ఇష్టమే. ఏం కాదు, నిజంగా ఇష్టం ఉంటే నువ్వు నాన్న కలిసి ఆ రోజులాగా నాతో ఎందుకు ఆడుకోరు? నువ్వే చెప్పమ్మా. అందరూ ఉండి కూడా నాకు ఈ కర్మేంటి? చిచి, తప్పురా, అలా అనకూడదు. ఓ పని చేద్దాం. సాయంత్రం నువ్వు స్కూల్ నుంచి రాగానే మీ నాన్న, నువ్వు, నేను కలిసి సరదాగా అలా బయటికి వెళ్దాము. నిజంగానా? నిజంగానే. ప్రామిస్? డబుల్ ప్రామిస్. ఓకేనా? ఓకే అమ్మా. నేను స్కూల్కెళ్ళి లాస్ట్ బెల్ కొట్టగానే ఒక క్షణం కూడా ఆగకుండా వచ్చేస్తాను. గుడ్. కార్ రెడీగా ఉంది, పద. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. డ్రైవర్, జాగ్రత్తగా స్కూల్లో దింపిరా. అలాగే చిన్నమ్మగారు. మాధవి చనిపోయింది అనే బాధలో హర్ష గారు నలిగిపోతున్నారు. పెద్దవాళ్ళు అడిగితే అబద్ధం చెప్పి మేనేజ్ చేయగలిగిన పసివాడు నాని చాలా ఫీల్ అవుతున్నాడు. తప్పదు. గుండెకి తగిలిన గాయం ఎంత బలమైందైనా హర్ష గారు తట్టుకోక తప్పదు. ఎలాగైనా ఆయనలో మళ్ళీ మార్పు రావాలి. అందుకు నేనే ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. అక్కడ టీ కొట్లోనూ లేడు, ఇక్కడ మా ఇంటికి రాలేదు. శివ ఎక్కడికి వెళ్ళినట్టు? వాడసలే అమాయకుడు, ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు. నిన్న క్వారీకి డ్యూటీ కోసం వెళ్ళినవాడు ఇంకా రాలేదంటే నాకెందుకో అనుమానంగా ఉంది. యాల్లా, వాడికి ఏమీ కాకుండా చూడు. శివ, ఎక్కడికి వెళ్ళిపోయావురా? బేటా, నీకోసం మేమంతా పరిశాన్ అయిపోతున్నావు తెలుసా? మళ్ళీ వీడు నీకెక్కడ కనిపించాడమ్మా? నిన్నట్నుంచి నేను జ్వరంతో లేవలేకుంటే నాకు తోడుగా మా ఇంట్లోనే ఉన్నాడు. అవునా? అవును. మా అయ్య కూడా పని మీద వెళ్తే నాకు జ్వరంగా ఉందని తెలిసి శివానే క్వారీలో సెలవు రాసుకోమని చెప్పి మా ఇంటికొచ్చాడు. నా పరిస్థితిని చూసి కంగారు పడ్డాడు. గబగబా నా కోసం వెళ్ళి నా కోసం టాబ్లెట్లు, తినడానికి టిఫిన్ తెచ్చాడు. నేను వద్దంటున్నా వినకుండా రాత్రంతా నాకు సేవలు చేస్తూనే అక్కడే పడుకున్నాడు. మీరందరూ కంగారు పడతారంటే ఇదిగో తెల్లారగానే తీసుకొచ్చాను. బేటా, నిజంగా ఎంత మంచి మనసురా నీది. ఎంత గొప్పోడివిరా నువ్వు. మల్లికి సహాయం చేయడానికి పని కూడా మానేసి వెళ్ళావంటే నీలాంటి వాణ్ణి ఎంత మెచ్చుకున్నా సరిపోదు. అదేంటి బాబాయ్, మనందరం ఒకే కుటుంబం అనుకున్నప్పుడు మళ్ళీ ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మిగతా వాళ్ళని చూస్తూ ఊరుకుంటావా? ఆహా, ఎంత చక్కగా చెప్పావురా. పరోపకారార్థం ఇదం శరీరమనే లోకోక్తిని నిజం చేసి చూపించావు. तुम 1 पैसा दोगे तो ऊपर वाला 10 लाख देगा అన్నారు.
అంటే ఏంటి చాచా? అంటే మంచి మనసుతో నువ్వు ఎవరికైనా పైసా దానం చేస్తే ఆ పైవాడు నీకు 10 లక్షలు ఇస్తాడు అని. అవునా? అంటే నీకంత పుణ్యం వస్తుంది అని అర్థం. అయితే మళ్ళీ నాకు కూడా బోల్డ్ అంత పుణ్యం వస్తుందన్నమాట. శివ, కల్లా కపటం లేనోడివి నువ్వు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. చల్లగా అంటే గుర్తొచ్చింది, చల్లటి నీళ్ళు తాగొస్తాను. రహీం చాచా, శివకి సంబంధించిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటామన్నారు. తమ కుటుంబం గురించి ఏవైనా వివరాలు తెలుసాయా? లేదు బేటీ, ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. అడవిదారిలో ఒకరోజు వీడు గాయాలతో స్పృహలేని స్థితిలో నాకు కనిపించాడు. మాకు తెలిసిన వైద్యం చేసి కాపాడుకున్నాం. అప్పట్నుంచి ఇక్కడే మాలో ఒకడిగా ఉండిపోయాడమ్మా. కనీసం వాడి ఊరు పేరు కూడా తెలీదు. అందుకే శివ అని మేమే పేరు పెట్టాం. పాపం, బేటాకి తన గతం గుర్తులేకపోయినా వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడో తన కోసం బాధపడుతూ వెతుకుతూనే ఉంటారుగా. అవును, శివ లాంటి మనిషిని దూరం చేసుకున్న వాళ్ళెవరో గాని కుమిలి కుమిలి ఏడుస్తుంటారేమో. అమ్మా మాధవి, నాని పడుకున్నాడమ్మా? పడుకున్నాడత్తయ్య. అవును, బాగా లేట్ అయింది, మీరు పడుకోరా? పెద్దవాళ్ళం అయిపోయాం కదమ్మా, అంత తొందరగా నిద్ర ఎలా పడుతుంది? అమ్మా మాధవి, చాలా రోజులైంది కమ్మగా నువ్వు రామాయణం చదువుతుంటే వినాలనుందమ్మా. అత్తయ్య, ఇవాళ నా గొంతు సరిగ్గా లేదు, కొంచెం జలుబు చేసింది. మరోసారి ఇంకెప్పుడైనా చదువుతాను. ఏం పర్వాలేదమ్మా, నువ్వు ఎలా చదివినా మాకు నచ్చుతుంది. మా మాట కాదనకుండా కాసేపు చదువమ్మా. చదువుతాను. శ్రీరామ శ్రీరామా. పూర్వకాలంలో వాల్మీకి అనే మహర్షి ఆ శ్రీమన్నారాయణుడి దివ్యలీలలను స్తుతిస్తూ తన భక్త బృందంతో ఆనందంగా ఉండేవాడు. ఒకరోజు త్రిలోక సంచారి అయిన నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదమునికి ఉచిత సేవలు చేశాక వాల్మీకి ఇలా అడిగాడంట, ఓ మహర్షి, ఈ భూలోకంలో సకల సద్గుణాలతో పురుషోత్తముడై సంపూర్ణ మానవుడిగా శోభిల్లుతున్నవారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆ ప్రశ్నకి నారదముని ఇలా చెప్పారంట, ఇక్ష్వాక కుల తిలకుడు దశరథ నందనుడు, జానకీ వల్లభుడు, సత్యవాక్య పరిపాలకుడు, సకల గుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుడు ఒక్కడే పురుషోత్తముడు, అరుదైనవాడు. జగదానంద కారకుడు, భక్తజన రక్షకుడు, లోక కళ్యాణం కోసం ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడిగా అవతరించాడు. ఆ మహనీయుని దివ్యగాథని శ్రీరామాయణముగా రచించి నీ జన్మని సార్థకం చేసుకో అని దీవించి వెళ్ళాడు నారదముని. అప్పుడు వాల్మీకి శ్రీరామ అని స్మరించుకుని 24,000 శ్లోకాలతో శ్రీరామచరితకి అక్షర రూపాన్నిచ్చాడు. రామాయణం అంటే ఇతిహాసం మాత్రమే కాదు, మనుషులందరికీ మార్గదర్శి.
ఏ ఇంట్లో అయితే రామాయణ పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారు. శ్రీరామ, జై శ్రీరామ్. ఎంత చక్కగా చదివావమ్మా. ఎప్పటిలాగే ఇంకొక్కసారి సీతారాముల కథని కమ్మగా పాడి వినిపించమ్మా. చూశారండి, రామకథలో ఆ తర్వాత సీతమ్మ తల్లికి అన్ని కష్టాలే కదా. పిచ్చి పిల్ల ఆ సీతమ్మని తలుచుకుని బాధపడుతూ వెళ్ళిపోయింది. అవును పార్వతి, రామాయణం ద్వారా మనం అందరం తెలుసుకోవాల్సింది ఒక్కటే. కారణ జన్మలైన సీతారాములే తలరాతను తప్పించుకోలేకపోయారు. మామూలు మనుషులం మనమెంత.
శివగాడు పనోళ్ళు ఎవరూ రాలేదింకా. పిట్టలాగా మళ్ళీ ఒంటరిగా ఉంది. నా ప్లాన్ని అమలు చేయడానికి ఇదే కరెక్ట్ టైం. మళ్ళీ బాబురావు గారు, ఏంటిది? మళ్ళీ నన్ను క్షమించు. నువ్వు క్షమించానని చెప్పు మళ్ళీ. అయ్యో, ఇలా కాళ్ళ మీద పడ్డం తప్పు బాబు. తప్పే కాదు, పాపం కూడా. మళ్ళీ నీ పట్ల నేను ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాను. అడవి మృగంలాగా ఆ రోజు నిన్ను అది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎందులో అయినా పడి చనిపోవాలనిపిస్తుంది మళ్ళీ. బాబురావు గారు, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేనే మళ్ళీ, నేనే. నీ విషయంలో మాత్రమే కాదు, అమాయకుడైన శివ విషయంలో కూడా అన్యాయంగా ప్రవర్తించాను. నిన్న రాత్రంతా నాకు నిద్ర పట్టనే లేదు. ఆలోచిస్తే నేను చేసింది ఎంత తప్పో తెలిసింది. అందుకే నువ్వు రాగానే నీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలని నిర్ణయించుకున్నాను. మారిన మనిషిగా నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. చెప్పు మళ్ళీ, చెప్పు. నువ్వు క్షమించానంటేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అయ్యో, ఎవరైనా వస్తారు బాబు, వదలండి బాబు గారు. నన్ను క్షమించకపోతే నీ కాళ్ళ దగ్గరే తల పగలు కొట్టుకుని నా ప్రాణాలు వదిలేస్తాను. బాబు, మీ మీద నాకు ఎలాంటి కోపము లేదు. అదంతా నేను అప్పుడే మర్చిపోయాను. దయచేసి వదలండి. లేదు మళ్ళీ, లేదు. నా పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం నేను అనుభవించాల్సిందే. కొట్టు మళ్ళీ, కొట్టు. కొట్టు మళ్ళీ, కొట్టు. కొట్టు కొట్టు మళ్ళీ, కొట్టు. తప్పు బాబు, తప్పు. మీరు పెద్దవారు. నేను మిమ్మల్ని క్షమించేంత గొప్పదాన్ని కాదు. లేదు మళ్ళీ, నువ్వు ఎంత గొప్పదానివో, ఎంత మంచిదానివో నాకు అర్థమైంది. నలుగురికి సహాయపడాలి అనుకునే ఆ శివ నిజంగా మట్టిలో మాణిక్యమే. ఇంక నేనెప్పుడూ మీ ఇద్దరిని కష్టపెట్టను. ఇక మీద ఒక యజమానిగా అహంకారంతో కాకుండా మీలో ఒకడిగా ఉంటాను మళ్ళీ. బాబు, మీలో ఇంత తొందరగా మార్పు వస్తుందని అనుకోనే లేదు. మాధవి అమ్మగారికి జరిగిందంతా చెప్పి నేనే తొందరపడ్డానేమో అనిపిస్తుంది. అందుకు మీరే నన్ను క్షమించాలి. అదేం లేదు మళ్ళీ. ఇక మన మధ్య ఆవేశాలు, అపార్థాలు, కోపాలు, క్షమించడాలు ఇవేమీ వద్దు. నువ్వు, నేను, శివ, ఇక్కడ పనివాళ్ళు, మనందరిది ఒకటే కుటుంబం, మానవ కుటుంబం. సరే బాబు గారు. ఓసే మళ్ళీ, ఒక యుద్ధంలో గెలవాలన్నా, ఒక ఆడపిల్లని పడేయాలన్నా సామధాన భేద దండోపాయాలుంటాయే. అవేవి వర్కౌట్ కాకపోవడంతోనే ఇలా రూటు మార్చాను. మాధవికి కంప్లైంట్ చేసి నన్నే బ్యాట్ చేస్తావా? అందుకే మంచితనం అనే ముసుగులో ఇవాళ నీ చేతుల్ని పట్టుకున్నాను. ఇదే వంచనతో నీ జీవితాన్ని నాశనం చేస్తాను. అప్పుడే నా పగ చల్లారేది. మాధవి, భార్య ఉన్నంత వరకే ఆ భర్తకి ఆనందం, సంతోషమని ఎక్కడో విన్నాను. ఆ మాటల్లో ఎంత లోతైన అర్థం ఉందో నాకిప్పుడు తెలుస్తోంది. రోజు తెల్లారగానే
ఏమండి కాఫీ అని అలవాటు చేశావు కానీ నువ్వు లేని లోకంలో నేను ఎలా ఉండాలో నాకెందుకు నేర్పించలేదు మాధవి. మాధవి ఫోటోనైతే దాచగలిగారు కానీ మీ కళ్ళల్లో బాధని మాత్రం దాచలేరుగా. రాణి గారు, నేనేం చేయను, నా వల్ల కావడం లేదు. చూడండి, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ ఎన్నాళ్ళిలా మిమ్మల్ని చూసి నాని చాలా దిగులు పడుతున్నాడు. నాన్న నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడడం లేదు అని నన్ను అడిగాడు. నేను స్కూల్కి వెళ్ళను అని ఎంతగానో మారాన్ చేశాడు. ఈ ఇంట్లో తనని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాడు. నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదు ఎందుకమ్మా అని నన్ను ప్రశ్నిస్తున్నాడు. క్షమించండి, నాని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. హర్ష గారు, నేను చెప్పేది నా గురించి కాదు, మీ గురించే. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర